స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్, మనం ఎలా ముందుకెళ్తే గెలుపుని తొందరగా చేరుకోగలం? స్మార్ట్ వర్కా, హార్డ్ వర్కా, ఏది చేయాలి? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక లెవెల్ దాకా హార్డ్ వర్క్. ఉదాహరణకి స్టీవ్ జాబ్స్ చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాడు, పెద్దయ్యాక ఉద్యోగాల కోసం కష్టాలు పడ్డాడు. కానీ హార్డ్ వర్క్ ఒక లెవెల్ దాకా చేసిన తర్వాత స్మార్ట్గా ఎక్కువ ఆలోచించడం మొదలెట్టాడు. ఒక స్టేజ్కి వచ్చాక హార్డ్ వర్క్ అంటే కూడా స్మార్ట్ వర్క్ చాలా అవసరం. స్టీవ్ జాబ్స్ ఉదాహరణలో యాపిల్ ఫోన్ మీరు చూడండి. యాపిల్ ఫోన్ కన్నా ముందు వచ్చిన పెద్ద పెద్ద కాస్ట్లీ స్మార్ట్ ఫోన్స్ స్టైలస్ ఉపయోగిస్తాయి. మనం ఏది అక్కడ రాయాలన్నా ఏది చేయాలన్నా ఒక సైడ్న ఒక పెన్ లాగా ఒక పెద్ద పుల్లలాగా ఉంటుంది అనమాట. సో స్టీవ్ జాబ్స్ అనుకున్నాడు, స్టైలస్ తీసేస్తే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, ఇంకా బెటర్గా. మనిషి చేతికి 10 వేళ్ళు ఉన్నాయి, ఆ వేళ్ళనే స్మార్ట్గా వాడుకోవచ్చు కదా, ఆ వేళ్ళతోనే మొత్తం మనం చేసేసుకోవచ్చు కదా, ఫింగర్ టచ్ చేసేసుకోవచ్చు కదా అని చెప్పి ఒక కొత్త ఐడియా తీసుకొచ్చాడు. అదే స్మార్ట్నెస్. హార్డ్ వర్క్ కొంతవరకు, అక్కడి నుంచి మనల్ని మెట్లెక్కించాల్సింది స్మార్ట్ వర్క్ అనమాట. ఇలాన్ మస్క్నే చూడండి. ఇలాన్ మస్క్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, అయితే వారంలో కఠినంగా ఉంటాడు. డిసిప్లైన్ కానీ తన టైం మేనేజ్మెంట్ కానీ చాలా చాలా డిసిప్లైన్గా ఉంటాయి. ఆయన పొమడోరో మెథడ్ ఫాలో అవుతాడు. ఏంటి పొమడోరో మెథడ్? పొమడోరో మెథడ్లో మనం రోజుని చిన్న చిన్న స్లాట్స్గా డివైడ్ చేసుకుంటాం. చిన్న చిన్న స్లాట్స్గా 25 మినిట్స్, మధ్యలో ఒక 5 మినిట్స్ బ్రేక్, మళ్ళీ 25 మినిట్స్, మళ్ళీ 5 మినిట్స్ బ్రేక్. అలా ఆ 25 మినిట్స్ స్లాట్లో ఒకటే విషయం మీద ఫోకస్ చేస్తాం, 100% ఫోకస్ చేస్తాం అనమాట. అట్లా 4-5 స్లాట్స్ అయ్యాక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుంటాం, మళ్ళీ 4-5 స్లాట్స్. అలా కఠినంగా ఉంటాడు ఇలాన్ మస్క్ తనతో తను. పొమడోరో మెథడ్ అంటారు దీన్ని. ఈ మెథడ్లో నైట్ వరకు పని చేస్తాడు. పొద్దున 7ంటికి లెగిస్తే నైట్ 11-12 వరకు పని చేస్తాడు, మళ్ళీ 6-7 అవర్స్ పడుకుంటాడు, మళ్ళీ అదే మెథడ్ ఫాలో అవుతాడు. దాదాపు 168 గంటలు వారానికి ఉంటే 110-120 గంటలు పని చేస్తాడు ఇలాన్ మస్క్. అయితే ఆ పని చేసి వదలడు, చాలా స్మార్ట్గా ఒక చిన్న చిన్న విషయాల మీద ఫోకస్ చేసుకుంటూ అనేక అంశాలు. ఆయన ఒక ఫీల్డ్లో లేడు, రకరకాల ఫీల్డ్. ఒక పక్క టెస్లా అంటాడు, ఇంకో పక్క స్పేస్ ఎక్స్ అంటాడు, ఇంకో పక్క న్యూరాలింక్ ప్రాజెక్ట్ అంటాడు. ఎంత స్మార్ట్గా ఉంటే ఈయన మేనేజ్ చేస్తాడు? ఒక మనిషి వల్ల ఇది సాధ్యం అవుతుంది కదా. సో మన గెలుపుకి ఓ పక్క హార్డ్ వర్క్, ఫస్ట్ లెవెల్లో హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్, ఆ తర్వాత స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్సే చూసుకుందాం. ముందు బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత మనం ఏం చేయాలి? PYQs చూడాలి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. సో ఆ బేసిస్ మీద ఈ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, నెక్స్ట్ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, అదొక స్మార్ట్ వర్క్ అనమాట. క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఎదురుగా వచ్చే మన అపోనెంట్ మనకి ఎలాంటి బాల్ వేస్తాడు ముందే ప్రిడిక్ట్ చేయగలరు అనమాట, అదే స్మార్ట్నెస్. సో ఒక విధంగా హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం కాస్త ఫోకస్ చేస్తే ఆ స్మార్ట్నెస్ వస్తుంది. అప్పుడే గెలుపు మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట.